ఆ శిల్పము తయారు కావాలంటే ఖచ్చితంగా ఒక రాయి కావాలి. అంటే ఏ శిల్పము తయారు కావాలన్నా కానీ రాయి ఖచ్చితంగా కావాల్సిందే. కానీ ప్రతి రాయిని మనం శిల్పంగా చెక్కలేము, శిల్పంగా మలచలేము. మనకి చాలా రాళ్ళు ఉంటాయి, కానీ అన్నీ అవి శిల్పంగా తయారు కావు. అటువంటి ఆ శిల్పంగా తయారు కావాలంటే ఎంతో కఠోర సాధన ఉండాలి, ఎంతో అంకుటిత దీక్ష ఉండాలి. సో అంత అంకుటిత దీక్ష కలిగినటువంటి మాస్టారు మా మోహన్ గారు. ఆయన ఏదైనా కానీ ఇప్పుడు చదువు, మనకి పిల్లలకి చదువు అవసరం, చదువుతో పాటు మనకి ఇతర మెలకువలు కూడా అవసరం, కొన్ని వసతులు వనరులు కూడా సమకూర్చుకోవడం అవసరం. మాలో మా టీచర్స్లో మేము ఎప్పుడైనా పిల్లలకి ఇంకా చదువు చెప్తున్నాము, ఇది చాలలేదు, ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాడు చాలలేదు అంటే కేవలం పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ వస్తే అక్కడ పని అయిపోయినట్టు కాదు. ఆ పుస్తకంలో ఉన్నది చదివితేనే వాడి భవిష్యత్తుకి అది పూర్తిగా సంపూర్ణం కాదు. సో పుస్తకంలో ఉన్న విజ్ఞానంతో పాటు బయట మనం నలుగురిలో ఎలా ఉండాలి, సో మనం ఎటువంటి డిసిప్లిన్ని అనుసరించాలి, తోటి వారితో ఇరుగు పొరుగు వారితో మనం ఏ విధంగా మర్యాదగా ఉండాలి, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఇలాంటి విలువలతో కూడినటువంటి అంశాలు చాలా ఉంటాయి. వీటిని అందించడంతో పాటు ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యకి ఎదురు వెళ్ళి పరిష్కారం తీసుకొని వచ్చేటటువంటి గుణం ఉన్నటువంటి మాస్టర్ మా మోహన్ సార్. నిజంగా నేను ఇక్కడ నుంచి మోహన్ సారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అంటే ఇంత మంచి మాకు ఈ వర్షించేటటువంటి ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడా అంటే తను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ సస్యశ్యామలం అయిపోతుంది. ఈ నీళ్ళు ఇక్కడ మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి ఇటు నుంచి ఇటు వాడుకుంటాము, అవతల వైపు ఉన్న వాళ్ళు అటువైపు వాడుకుంటారు, అవతల వైపు వాడుకుంటారు. కానీ ఈ నీళ్లు కాస్త ఒక కాలంలో పైప్ లైన్ ద్వారా వేసుకుంటే మా బంజర దాకా కూడా వచ్చి మా బంజరకు కూడా అందుతాయి. మేము అట్లనే మోహన్ సార్ని ఈ నీళ్ళు ఇంకా ఎటువైపు కెనాల ద్వారా తీసుకుని వద్దాం అనుకున్నాం, కానీ అటువంటి మాస్టారు అదే చక్కని కిన్నెర అనే ఊళ్ళ ద్వారా తిరిగి మా బంజర పాఠశాలకు రావడం అనేది చాలా గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇటీవల చేసినటువంటి కొన్ని పనులు, ఎందుకంటే మా స్కూల్కి కొంచెం ఫర్నిచర్ అని ఈ మధ్య కిటికీలు అవి కొంచెం ఊడిపోయి ఆ కోతులు చాలా చికాకు చేస్తున్నాయి. ఒకటే ఉదాహరణ చెప్తున్నాం. అట్లా ఉంటున్నప్పుడు ఆయన కానీ ఏం చేశారని అంటే నేను బాధపడుతున్నాను, అయ్యో పిల్లలకి నేను ఇలా చేయలేకపోతున్నాను, సమకూర్చలేకపోతున్నాను. ఆయన పక్కనే ఉండి ఆయన గమనిస్తూనే ఉన్నారు. సార్ అనేది ప్రతిదీ ఇలా చేద్దాం అనేసి వెంటనే తనకున్న పరిచయాలని అవకాశాలని అన్నింటినీ అనుకూలంగా మార్చి మా స్కూల్కి ఇవాళ చాలా వరకు బెంచీలు ఏర్పాటు చేయడంలో వారిది చాలా కీలక పాత్ర. దానికి మేము చాలా గౌరవపడుతున్నాం. అంటే ఆయన మా స్కూల్కి రావడం అనేది ఒక ఎసెట్గా భావిస్తున్నాము. తప్పకుండా అటువంటి ఆస్తిని మేము సక్రమంగా ఉపయోగించుకుంటాం, సక్రమంగా వినియోగించుకుంటాం. మిగతా టీచర్స్ కూడా చాలా పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి టీచర్స్ వారి గురించి చెప్పారు. అటు సైదు సార్ కానివ్వండి, రవి సార్ కానివ్వండి, తిరుపతమ్మ మేడం గారు కానివ్వండి. అంటే నేనైతే యాక్చువల్గా ఇప్పుడే ఫస్ట్ టైం వీళ్ళ మాటల్లో వినడం ఇది. కానీ ఇంతమంది గ్రామ ప్రజలు మీరు ఇక్కడికి వచ్చి వీరికి సన్మానం చేసుకుంటున్నారు అని అంటే మీరు ఎంత సహృదయులు, ఒక పాఠశాల పట్ల మీకు ఎంత మంచి అభిప్రాయం ఉందనేది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ విషయంలో మీ యొక్క మంచి మనసుతోటి ఇంత మంచి